గోలీ సోడా రైజింగ్ ఓ గ్యాంగ్స్టర్ డ్రామా. ఈ సినిమా సెప్టెంబర్ 13 నుంచి హాట్‌స్టార్లో తమిళంతో పాటు తెలుగులోనూ స్ట్రీమింగ్ కానుంది. ఈ సిరీస్ ట్రైలర్ చాలా ఆసక్తికరంగా సాగింది. నలుగురు వ్యక్తుల చుట్టూ తిరిగే సిరీస్ ఇది. 1999లో భారత విమానాన్ని పాకిస్తాన్ ఉగ్రవాదులు హైజాక్ చేసినప్పుడు చోటు చేసుకున్న పరిణామాలతో తెరకెక్కిన IC-814 ది కాందర్ హైజాక్ వెబ్ సిరీస్ ఇటీవలే నెట్ఫ్లిక్స్లో విడుదలైంది. కీలక పాత్రల్లో నటించిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రం కిల్. నిఖిల్ నగేష్ భట్ దర్శకుడు. ధర్మ ప్రొడక్షన్స్ నిర్మించింది. జూలై 5న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రాణించడంతో పాటు విమర్శలకు ప్రశంసలు సైతం అందుకుంది. ప్రభాస్ కల్కి నుంచి ఎదురైన గట్టి పోటీని తట్టుకొని నిలబడింది. ఈ సినిమా ఓటీటీకి ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు ఇది శుభవార్తనే చెప్పుకోవాలి. సెప్టెంబర్ 6వ తేదీన డెస్టినీ హాట్‌స్టార్లో వేదికపై స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓటీటీ సంస్థ ఎక్స్ వేదికగా ప్రకటన చేసింది. సరిపోదా శనివారం సినిమా నెట్ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ఫామ్లో సెప్టెంబర్ 27వ తేదీన స్ట్రీమింగ్కు రానుందనే రూమర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. థియేటర్లో రిలీజ్ అయిన 4 వారాల తరువాత స్ట్రీమింగ్కు తీసుకొచ్చేలా ఆ ప్లాట్ఫామ్ డీల్ చేసుకుందని టాక్ వినిపిస్తోంది. అందుకే సెప్టెంబర్ 27వ తేదీన ఈ మూవీ ఓటీటీలోకి వస్తుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. భార్గవి నిలయం సినిమా సెప్టెంబర్ 5వ తేదీన ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ కానుంది. అంటే మరో 2 రోజుల్లో ఈ చిత్రం వచ్చేస్తుంది. భార్గవి నిలయంతో ఎంటర్టైన్ చేసేందుకు మన టొవినో థామస్ రెడీ అయ్యారు. సెప్టెంబర్ 5న ఆహాలో ప్రీమియర్ కానుంది. తెలుగు సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ సింబా ఓటీటీలోకి రాబోతుంది. సెప్టెంబర్ 12 నుంచి ఆహా ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. సింబా మూవీలో జగపతి బాబు, అనసూయ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు డైరెక్టర్ సంపత్ నంది స్టోరీ డైలాగ్స్ అందించాడు. అలా చూసి వెళ్ళిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. అలాగే ఒక లైక్ అండ్ కామెంట్ చేయడం వల్ల మరెన్నో వీడియోస్ మీకోసం మేము పోస్ట్ చేయడానికి బూస్ట్ అవుతుంది. సో దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ గాయ్.